వెల్కమ్ టు స్టడీ సర్కిల్. ప్రీవియస్ వీడియోలో 6th క్లాస్ 1, 3, 6, 7, 9 పాఠాల కవి పరిచయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు 11వ పాఠం పల్లెటూరి పిల్లగాడ అనే పాఠం తెలుసుకుందాము. పల్లెటూరి పిల్లగాడ పాఠం రచయిత సుద్దాల హనుమంతు. పాఠ్యభాగ వివరాలు చూసినట్లయితే ఈ పాఠం పాఠాన్ని ప్రక్రియకు సంబంధించింది. ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేదే పాట. సుద్దాల హనుమంతు రాసిన ఈ పాట ఆయన శతజయంతి సందర్భంగా ప్రచురించిన పల్లెటూరి పిల్లగాడ అనే పాటల సంకలనంలోనిది. మరి పాట అనే ప్రక్రియకు చెందిందైతే ఇతివృత్తం, బాల కార్మికులు, మానవీయ విలువలు. కవి పరిచయం చూసినట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడు గ్రామంలో జన్మించిన సుద్దాల హనుమంతు 2వ ఫారం వరకు చదువుకున్నాడు. తల్లి లక్ష్మీనరసమ్మ, తండ్రి బుచ్చిరాములు. హనుమంతు హేతువాదిగా పేరు పొందాడు. వ్యవసాయ శాఖలో గుమాస్తాగా పనిచేసి కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కళాకారుడైన హనుమంతు అనేక చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టల దొర, యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశాడు. సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇతని రచనలు ఉంటాయి. ఏంటి అతని యొక్క చైతన్య గీతాలు? బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టల దొర, యక్షగానం అనేవి అతని యొక్క కళారూపాలండి. ఈ వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.